హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వినాయక చవితి కదా, తాలికలు చేస్తున్నాను. చూడండి నేను ఎలా తయారు చేశాను. ముందు ఒక గ్లాసు తీసుకొని 3 పావులు బియ్యం పిండి తీసుకొని దానిలోని ఒక స్పూను మెత్తని బెల్లం తీసుకొని చిటికెడు ఉప్పు తీసుకొని వేడి నీళ్ళతో అలా ముద్దలా కలిపి పెట్టుకున్నాను. 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలాగ చేతికి నెయ్యి రాసుకొని ఇలా తాలికలు చేసి పక్కన పెట్టుకున్నా. ఒక గ్లాసున్నర బెల్లం తీసుకొని అరగ్లాసు నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగినాక ఆ పాకం పక్కన పెట్టుకుంటే చల్లారి పెట్టుకోవాలి. పక్కన పెట్టి తర్వాత ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని అవి కొంచెం మరిగినాక 3 గ్లాసెస్ చిక్కడ పాలు పోసుకొని అందులో అవి కూడా ఒక పొంగు వచ్చినాక ఈ తాలికలు తీసుకెళ్ళి అందులో వేసేస్తే చాలా బాగుంటాయి. మంచిగా కొంచెం మెత్తగా ఉడికేటట్టు చూసుకోవాలి. పాల తాలికలు చేసిన తాలికలు పాలల్లో వేసేసాను. చక్కగా ఉడికినాయండి. మంచిగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి బెల్లం సిరప్. ఇది ఇలా చక్కగా కరిగించేసి స్టవ్ మీద పెట్టేసి ఒక్క పొంగు పొంగినాక ఆఫ్ చేసేసాను. ఈ సిరప్ చల్లారినాకే ఇందులో వేసుకోవాలి. ఈ తాలికల్లో వేసుకోవాలి. వేసేస్తాను ఇప్పుడు. ఇదండి ఇదిగో ఈ స్టైనర్తో వేసేసుకుంటే బాగుంటుంది. తుక్కు అలాంటిది ఏదైనా డస్ట్ బయటకు వచ్చేస్తుంది. అట్లా వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ నెయ్యి కూడా వేసేసాను. డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇలాచీ కూడా వేసాను చూడండి. అందులో చక్కగా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకొని వేసుకుంటే వేడివేడి పాల తాలికలు ఎంతో ఇష్టమైన విఘ్నేశ్వరుడికి తయారు చేసిన పాల తాలికలు అండి. చూడండి ఎంత బాగున్నాయో. అంతా అయినాక చూపిస్తాను నేను మళ్ళీని. బెల్లం సిరప్ కూడా వేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం సిరప్ వేసేసానండి. ఇలా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఇది మళ్ళీ చిక్కబడిపోద్ది బాగా. ఇట్లా ఉండగానే ఆఫ్ చేసేసుకోవాలి. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నాను. ఇవి వేగినాక చక్కగా ఇందులో వేసేసుకోవడమే. అంతే అండి. ఎంతో ఇష్టమైన విఘ్నేశ్వరుడికి వేడివేడి పాల తాలికలు రెడీ. వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా ఇందులో వేసేసానండి. ఒక 5 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. అంతే. చక్కగా ఉన్నాయి చూడండి, బాగున్నాయి కదా. ప్రసాదాలు అవి తయారు చేసినాక దేవుడి దగ్గర పెట్టి ఇట్లా చేసుకున్నానండి పూజ. కథ అది చదువుకొని మంచిగా పూజ చేసుకున్నాము. సాయంత్రం మా ఆడపడుచు గారు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళు అక్కడ దేవుని పెట్టుకున్నారు. వాళ్ళు కూడా పూజ చేయించుకుంటున్నాం అత్త రా అన్నది. అందుకని అక్కడికి వెళ్ళాము. అక్కడ దేవుని చూపిస్తాను చూడండి. మా చిన్నబాబు MBA చేస్తున్నాడు. వాడు ఈ బుక్స్ ఏమైనా ఉంటే తీసుకొచ్చి పెట్టమ్మా విఘ్నేశ్వరుడి దగ్గర అంటే వాడు ల్యాప్టాప్ తెచ్చాడు చూడండి. అన్నీ ఇందులోనే ఉంటాయిలేమ్మా, పర్వాలేదు ల్యాప్టాప్ పెడదాము, బుక్స్ ఏమీ లేవు అని పెట్టాడండి. నమస్కారామి. సమర్పయామి. నక్షత్రం నమస్కారం చేసుకోండి. అందరూ గౌరీదేవం చేసుకోండి. మా ఆడపడుచు గారు అమ్మాయి వాళ్ళ కాలనీ చూడండి ఎంత బాగుందో. ఇళ్ళ వరుసగా చాలా బాగున్నాయి చక్కగా. ఓం గం గం గణాధిపతయే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః.